మనిషి పుట్టుకకు అర్థం ఒకటే, ఇతరుల కన్నీళ్లను తుడవడం. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంది. పదకొండు ఏళ్ల పండగ నేడు, లక్ష్మణ్ స్వాతిల అనురాగం, వివాహ బంధం సేవా పథమై విరిసెను నేడు పుణ్యఫలం. ఫ్రెండ్లీ కేర్ స్ఫూర్తితో దాతలు ముందుకు రావాలి, ప్రతివారం వృద్ధులకు సేవలు అందాలి. ప్రేమ సదనపు గుమ్మం చేరి పంచుదాం రండి మమతల హారం. పండగ అంటే విందులు కాదు, పేదల ఆకలి తీర్చుట కదా. వేడుక అంటే వినోదం కాదు, వృద్ధుల కన్నీరు తుడుచుట కదా. లక్ష్మణ్ స్వాతిల గొప్ప మనసుతో చికెనన్నం వడ్డన జరిగెను. ప్రంజన సత్య శ్రేయన్ చిట్టి చేతులతో ఫలహారాల పంపిణీ జరిగెను. ప్రసన్న కుమార్ గారి నాయకత్వంలో సాగుతోంది సేవాయజ్ఞం. ప్రతి నెల సేవకు తోడుంటానని చాటెను లక్ష్మణ్ తన సంకల్పం. బ్రహ్మచారి గారి అభినందనలు, ఆశ్రమవాసుల దీవెనలు, వీరగోని కుటుంబం ఇలవేలపుగా నిలవాలి ప్రజల గుండెల్లో. కలిమి ఉన్నా లేకపోయినా కరుణే ఉండాలి ప్రతి మనిషికి. సేవకు మించిన ధర్మం లేదని చూపాలి తరానికి. ఒక్కరిగా మొదలైన ఈ అడుగు స్ఫూర్తినివ్వాలి. లక్ష్మణ్ స్వాతిల సేవా గుణం ప్రతి ఇంట ఒక బాటవ్వాలి. నువ్వు ఒకరికి సాయం చేస్తే దేవుడు నీకు తోడుంటాడు. ఈ దంపతుల ఆదర్శం లోకానికి వెలుగునిస్తుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు, వీరగోని కుటుంబానికి వేల వందనాలు. విందులు కాదు, పేదల ఆకలి తీర్చుట కదా. వేడుక అంటే వినోదం కాదు, వృద్ధుల కన్నీరు తుడుచుట కదా. లక్ష్మణ్ స్వాతిల గొప్ప మనసుతో చికెనన్నం వడ్డన జరిగెను. ప్రంజన సత్య శ్రేయన్ చిట్టి చేతులతో ఫలహారాల పంపిణీ జరిగెను. కొడగండ్ల మండల కేంద్రంలోని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు లక్ష్మణ్, వీరగోని లక్ష్మణ్, అదేవిధంగా స్వాతి సిస్టర్ యొక్క మరి 11వ వార్షిక వివాహోత్సవ మహోత్సవ సందర్భంగా సో వీళ్ళు ఈ అనాథాశ్రమాన్ని ఎన్నుకొని భోజనాలు పెట్టాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో అప్పటికప్పుడే వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు మరి ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి ఈ విధంగా వారి యొక్క వివాహ దిన సందర్భంగా
పెళ్లి రోజు సందర్భంగా మీ అందరికి కూడా అన్నదానం చేయడానికి మరి పండ్లు, డబల్ రొట్టెలు, చికెన్ తో గోధుమలు పెట్టడానికి వాళ్ళు ఆలోచన చేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమం జరగడానికి వారి యొక్క ప్రయాసం, దాని వెనక ఎంతో ప్రయాసం ఉంది. ఇదంతా ఊరికన అయ్యేది కాదు. సో వాళ్ళు కూడా కష్టపడి మీ కొరకు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ కొన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తరఫున వారి కుటుంబానికి ఇలాంటి వివాహ మరి మహోత్సవాలు ఇంకా ఎన్నో వారి జీవితాల్లో జరుపుకొని వారికి భగవంతుడు ఇచ్చినటువంటి కుమార్తె రంజన, అదేవిధంగా సత్యశ్రేయాన్ని వీరి కుటుంబాన్ని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని సో మరి మనందరూ కూడా కోరుకోవాలి. ఈ ఆశ్రమం తరఫున ఈ రోజు 11వ వార్షిక వివాహ వార్షికోత్సవ ఈ యొక్క సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి వీరగోని లక్ష్మణ్ గారు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి తన వంతు సహాయాన్ని ఎల్లవేళలా పంపిస్తూ మరి చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నాడు. ఆయన ఇదివరకు కాల్లో వస్తున్నప్పుడు చెప్పాడు, నెలకు ₹1000, ఏదేమైనా సరే నెలకు ₹1000. ఈ సందర్భంగా నేను కూడా ఈ వీడియో చూస్తున్న వారికి తెలియజేస్తున్నాను, ఇలాంటి వృద్ధులను లేదా ఇలాంటి వృద్ధాశ్రమాల్లో కానీ అనాథాశ్రమంలో ఉన్న వారి కొరకు మనం సంపాదించిన దాంట్లో కొంచెం చిన్న భాగం, ఏ విధంగా అయితే మేము సంపాదించిన దాంట్లో ₹100 సంపాదిస్తే ₹10, ఒక 10వ భాగం, ఒక 10% కనుక తీసి ఇలాంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తే మరి మన జీవితం కూడా సార్థకతం అవుతుంది. సో మనము ఇతరులకు సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఈ రోజు ఆలోచనతో ముందుకు వచ్చి మరి మీ యొక్క ఉన్నత ఆశ్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దంపతులు ఇరువురిని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ తరఫున 11వ వార్షిక వివాహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన అనాథ వృద్ధ శరణాలయానికి వచ్చేసినటువంటి ఫ్రెండ్లీ కేర్ మన ప్రసన్న గారు ఈ అనాథ వృద్ధులకు శ్రద్ధ వహించి దాతలకు ఏ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని పాల్పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు తన శక్తివంతమైన సహాయాన్ని అందిస్తుంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికే కానీ వారి తోటి ఉన్నటువంటి ఉపాధ్యాయులే కానీ తెలిసినంత వరకు చాలా సహకరిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ భోజనానికి లక్ష్మణ్ గారు వివాహం 11వ వార్షికోత్సవ సందర్భంగా వాళ్ళకి తెలిసినంత వరకు పాపం వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమం పండ్లే కానీ డబ్బులే కానీ ఇటువంటి సహకారం చేసినందుకు వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ మా అనాథ వృద్ధ శరణాలయం నుండి వాళ్ళకు హృదయపూర్వకంగా చెప్పుతూ, ఇదే విధంగా తన తోచినంత వరకు ఎప్పుడే కానీ ఎల్లవేళలా తోటి వాళ్ళతోటి చెప్పినా చేయించినా మీరు చేయించినట్టే. ఎందుకంటే చెప్పిన వాళ్ళు కావాలి, చేసే వాళ్ళు కూడా కావాలి. అట్లయితేనే మనకు అనాథ ఆశ్రమానికి మనం సహకరించినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దీని గురించి చాలా సంతోషం అండి. ఈ విధంగా శ్రద్ధ ఉంచుకున్నందుకు మీ కుటుంబాలకు, మా ఫ్రెండ్లీ కేర్ వారి కమిటీ వాళ్ళ సభ్యులందరికీ, ప్రసన్న గారికి మాకు తోడు నీడగా ఎల్లవేళలా ఇదే విధంగా ఉండాలని మేము కోరుతూ నేను అందరికీ ధన్యవాదాలు. కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా. ఇక్కడ ఈ అనాథాశ్రమం ఉందని గత 2 నెలల కాంచి తెలుసుకున్నాను. దీని గురించి మిత్రుడు ప్రసన్న గారు గత నాకు 20 సంవత్సరాల నుంచి పరిచయం. మిత్రుడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ స్కూల్లో మా పిల్లలు చదువుకుంటారు. వారికి మాకి ఒక కుటుంబం లెక్క ఉంటాం. తను చేసే సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్క దాంట్లో ముందుండి ఏదో తోచిన కొద్దీ సహాయం చేస్తూ అందరికీ ఉపయోగపడేలా దాంట్లో నేను భాగస్వాములు అవుతున్నాను. ఎవరికి ఆపద వచ్చినా కానీ ప్రసన్న గారికి చెప్పండి, ప్రసన్న గారు నాకు దృష్టి తీసుకొస్తాడు. దానికి అతనికి ఎల్లవేళలా ఉంటాను. బట్టి జ్ఞానాశ్రమానికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ వేరే తోటి వాళ్ళతో కూడా సహాయ సహకారం అందిస్తాం. దీనికి సహకరించిన మిత్రుడు ప్రసన్న గారికి నా యొక్క ధన్యవాదాలు.